లిప్స్ చూస్తుంటే నాకే పిచ్చి కిక్కొచ్చేస్తుంది. ఇక నా బాయ్ ఫ్రెండ్ చూస్తేనా చెర్రీ ఫ్రూట్లా జుర్రేస్తాడు. హాయ్ ప్రియా. శ్రీ వద్దులే శ్రీ, నాకు ఇటువంటి ఇష్టం ఉండదు. కమ్ ఆన్ డియర్, వి ఆర్ ఇన్ లవ్. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాను చెప్పు. లోన్లీగా ఇద్దరం ఒకే గదిలో ఉన్నాము. ఇంతకంటే మంచి ఛాన్స్ ఎప్పుడు వస్తుంది చెప్పు. ఈ ఛాన్స్ మిస్ కాకుండా లాగించేద్దాం. నీ మాటలు విని కమిట్ అయితే ఆ తర్వాత నేను అబార్షన్ చేసుకోవాల్సి వస్తుంది. నన్ను వదులు శ్రీ. ప్రియా ప్రియా ప్రియా, అబ్బా ఒక్కసారి ఆగు ప్రియా, ఒక్క ఛాన్స్ ప్రియా. అబ్బా శ్రీ. అబ్బ శ్రీ కాదు, కిస్ మీ శ్రీ అనాలి. అవన్నీ మ్యారేజ్ తర్వాతే. సరదాగా ఓ పంచేద్దామా? ఏంటి? ఒక్క నిమిషం. సరదాగా మందు కొడదామా? శ్రీ ఏంటిది? నిన్ను చూస్తుంటే నాకు ఎంత కోపం వస్తుందో తెలుసా? నిన్నిలా కోపంలో చూస్తుంటే ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? శ్రీ ఈ టూర్కి రావడం కోసం మా పేరెంట్స్ ఒప్పించడానికి నేను ఎంతో కష్టపడ్డాను. ప్రియా, ఇప్పుడు నిన్నేమన్నానని ఇంతగా రియాక్ట్ అవుతున్నావు? ఐ మీన్ మై లిమిట్స్ యూనో. అయినా మనం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం కదా, సరదాగా కంపెనీ ఇస్తే తప్పేంటి? కానీ ఆ తర్వాత మీ అబ్బాయిలు మీ లిమిట్స్ దాటుతారు. అదే మా అమ్మాయిలకి ప్రాబ్లం. మీ మనసు నొప్పించలేక, నో చెప్పలేక సైలెంట్ అయిపోతాం. రేపు జరగకూడనిది ఏదైనా జరిగితే సొసైటీలో బ్లేమ్ అయ్యేది మేమే కదా. అందుకే ఈ విషయంలో నేను జాగ్రత్త పడాలనుకుంటున్నాను. అంతే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు. సారీ ప్రియా, నువ్వు ఫ్యూచర్ గురించి ఇంత డెప్త్గా ఆలోచిస్తావని అనుకోలేదు. అందరమ్మాయిలాగే నిన్ను అనుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ ప్రియా. ఐఎమ్ వెరీ వెరీ సారీ ప్రియా. మన మధ్య ఉండాల్సింది సారీలు కాదు, అండర్స్టాండ్. నువ్వు నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. మన మధ్య ఉండాల్సింది థ్యాంక్స్ కాదు, అండర్స్టాండింగ్. You naughty. ప్రియా, అట్లీస్ట్ వన్ కిస్. I'm sorry. దానికి ఇంకా చాలా టైం ఉంది. ఏమే, ఆ పిక్చర్ని చూసి నువ్వు చాలా భయపడ్డావు కదా? అవునే, నాకు కూడా పిచ్చోడిని చూస్తే చాలా భయం వేసింది. ఆ పాపం చూడే ఎంత క్యూట్ గా ఉందో. అవునే, చాలా బాగుంది. పాపా ఇట్రా. రారా. పాప ఏం చేస్తుంటావు ఇక్కడ? హాస్పిటల్లో ఏం చేస్తారో మీకు తెలీదా? పాప చాలా బ్రిలియంట్ లా ఉంది. ఎందుకు నవ్వుతున్నారు? నువ్వు చెప్పు, మాకు తెలీదు. హాస్పిటల్ ఏం చేస్తారు? కొంతమంది బాధతో వచ్చి సంతోషంగా వెళ్తారు, కొంతమంది నొప్పితో వచ్చి హాయిగా వెళ్తారు, మరి కొంతమంది ప్రాణాలతో వచ్చి ఊపిరిపోయి వెళ్తారు. హాస్పిటల్లో ఉన్నంతసేపు ఏడుస్తారు, బాధపడతారు, నవ్వుతారు. ఇంత చిన్న పాపవి ఇవన్నీ నీకెలా తెలుసు? ఈ భూమి మీద సగానికి పైగా మనుషులు హాస్పిటల్లోనే పుడతారు. హాస్పిటల్ గురించి నాకు తెలీదా? నీ పేరు? అయ్యో, నా పేరు చెప్పడం మర్చిపోయాను. పాప అని పిలుస్తున్నారుగా, అదే నా పేరు. అలాగే పిలవండి. మా అమ్మ పిలుస్తుంది, వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. బాయ్. మీ ఫ్రెండ్ని బాడీలో ఉన్న బ్లడ్ అంతా ఇవ్వొద్దని చెప్పండి. మనిషి పడుకోవడానికి బెడ్ కావాలి, పడిపోకుండా ఉండడానికి బ్లడ్ కావాలి. అర్థమైందా? ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. నైస్ చైల్డ్ కదా. నాకు అలాంటి పాప కావాలి. నాకు కూడా అలాంటి పాపే కావాలి. అలాంటి పాప కావాలంటే అడగాల్సింది ఇక్కడ కాదు, బెడ్రూమ్ లో. సూర్య, సూర్య, వాష్రూమ్కి వెళ్ళొస్తాం, రావే.
స్టెప్స్ ఉన్నాయంటే బాబు. అవునే, ఎక్కలేక చస్తున్నాం. ఈ హాస్పిటల్లో వాష్రూమ్స్ ఎక్కడున్నాయో ఏంటోనే అసలు. అవునే, ఎవరైనా దారి చూపిస్తే బాగుండు. పాపా, నువ్వా? అవును, నేనే. అవును, మీకు పెళ్ళయిందా? పెళ్ళా? నో, ఇంకా అవ్వలేదు. మరి వాళ్ళు మీ లవర్సా? బాయ్ ఫ్రెండ్స్. నీకు లవ్ గురించి బాగా తెలుసా? ఈ కాలంలో అమ్మ కడుపులో ఉన్నప్పుడే లవ్లో పడుతున్నారు. మీరు పడటంలో తప్పు లేదులేండి. అబ్బో, అయితే నువ్వు కూడా ప్రేమించావా? మా అమ్మని ప్రేమించాను. ఏ, మా అమ్మని ప్రేమించకూడదా? ఎవరి మీదున్నా ప్రేమ ఒక్కటే. ఒక అబ్బాయి అమ్మాయి మాత్రమే కాదు, ఏ ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నా వాళ్ళు లవర్సే. ఏంటలా చూస్తున్నారు? నాకు నీలాంటి పాప కావాలనుంది. ముందు పెళ్లి చేసుకో. నాలాంటి పాప తప్పకుండా పుడుతుంది. అదుగో అటు పక్కనుంది బాత్రూమ్, వెళ్ళండి. ఏంటి, పాప కనిపించట్లేదు? ఇక్కడ అంతా ఏదో అయోమయంగా ఉంది కదా. సరే, వాష్రూమ్కి వెళ్దాం పదా. పద. ప్రియా, నువ్వు ఇక్కడే ఉండు. మరీ ఇంతలా భయపడితే ఎలా? బీ కూల్, వెళ్ళు. రేయ్, మనకేం పర్వాలేదు. దయ్యాలు మనల్ని భయపెట్టగలవు కానీ మనల్ని ఏం చేయలేవు. అరే, అదిగోరా సీసీ కెమెరా. ఇక్కడ ఒకట్రా. అవును, అదిగో ఇంకోట్రా. అవును. అరే, ఈ భవంతిలో అడుగడుగున సీసీ కెమెరాలు ఉన్నాయిరా. సీసీ కెమెరాలు ఇక్కడ ఉన్నాయంటే కంప్యూటర్లో ఫుటేజ్ కంపల్సరీగా ఉండొచ్చు. అవునరా? అందరం కలిసి వెతుకుదాం. ఫాస్ట్. రే, ఎక్కడా కనిపించట్లేదురా. రేయ్, ఈ రూమ్లో ఏమైనా దొరకచ్చేమో. సరే, వెతుకుదాం పదా. ఆ రూమ్లో చూద్దాం. రేయ్, ఆ కబోర్డ్ చూడరా. అలాగేరా. కరెక్ట్గా చెక్ చేయి. ఏమైనా దొరికిందారా? లేదురా. డెస్క్లో బ్యాకప్ దొరుకుతుందేమో. ఏం లేదు. బయటికి వెళ్ళి చూద్దాంరా. రే, చా, ఏమి లేకుండా పోయినరా. ఓ షిట్. పక్క రూమ్లో చూద్దాం. రేయ్, ఆన్ చేసి చూరా. త్వరగా ఆన్ చేయరా, క్లూ దొరకచ్చేమో. అరే, ఏంట్రా? అరే, ఏంట్రా? రేయ్, అది చూడు. అరే, ఇది పాస్వర్డ్ అడుగుతుందిరా. ఓపెన్ చేయి. గెస్ట్ నుంచి లాగినా చూద్దాం. ఇది ఓపెన్ చేయి. పనిచేస్తుంది. ఆ, ఓపెన్ అవుతుంది. ఎవరో ప్రెగ్నెంట్ లేడీలా ఉంది. సీత, నీకేం కాదు సీత. డాక్టర్ తీసుకొస్తా. కొంచెం ఓర్చుకో ప్లీజ్. తీసుకో, డాక్టర్ తీసుకొస్తా. సీత, డాక్టర్ తీసుకొస్తా. నువ్వు బతుకుతావు, నీకేం కాదు. ఇప్పుడు వస్తా, డాక్టర్ తీసుకొస్తా. అమ్మా,
డాక్టర్ గారు ఎక్కడమ్మా? దేనికి మా ఆవిడ పుట్టినప్పుడు చూడమ్మా, విలువలాడిపోతుందమ్మా. 10 నిమిషాలు నేను ఆగుతాను, కానీ తను ఆగలేదు కదా. ప్లీజ్ అమ్మా, డాక్టర్ గారు చెప్పమ్మా. డాక్టర్ గారు బిజీగా ఉన్నారని చెప్పాను కదా. వెయిట్ చేస్తే వెయిట్ చేయండి, లేదంటే వేరే హాస్పిటల్ అలాగంటే అలాగమ్మా, ప్లీజ్ అమ్మా, ఎప్పుడు విలువలాడిపోతుందమ్మా. ఎక్కడో చెప్పమ్మా, ప్లీజ్ అమ్మా, నేను తీసుకొస్తామ్మా, ప్లీజ్ అమ్మా. తొందరగా రమ్మానండి. ఏమండి, నొప్పి భరించలేకపోతున్నానండి. ఐ ఫీల్ వెరీ యంగ్, తెలుసా డార్లింగ్? ఏంటిది పేషెంట్ రూమ్లో? ఆ మ్యాటర్ వదిలే, మన మ్యాటర్ చెప్పు. నేను మా ఆయనకి డైవర్స్ ఇచ్చేస్తున్నాను. మరి మన పెళ్లి సంగతి ఏంటి? పెళ్ళికి తొందర ఏంటి? ఇద్దరం పెళ్ళైన వాళ్ళమే కదా, కొత్త ఎక్స్పీరియన్స్ ఏముంటుంది చెప్పు. అదే ఈ రిలేషన్ ఇలాగే మెయింటైన్ చేస్తే నీకు నాకు లైఫ్ అంతా happy. స్వర్గం అంచు. డాక్టర్ గారు, డాక్టర్ గారు, మా ఆవిడ ఏయ్, పుట్టినప్పుడు చూడండి. ఎవరయ్యా నువ్వు? ప్లీజ్ సార్, ఆ? మా ఆవిడని ఎప్పుడు భరించలేకపోతుంది సార్. ప్లీజ్ సార్, లోనికి ఎవరు రానిచ్చారు? ప్లీజ్ సార్. సార్, నా భార్యను బతికించండి సార్. ముందు ప్లీజ్ బయటికి సార్, పోదా? ప్లీజ్ సార్, మీ కాళ్ళు అట్టుకుంటాను. ఏమయ్యా? మా ఆవిడ చెప్పేది నీకు కదా? సార్. ముందు బయటికి వెళ్ళాడు. ప్లీజ్ సార్, మా ఆవిడ నడు. చనిపోతుంది సార్. నీకేనా చూడకపోతే చెప్పేది? చనిపోతుంది సార్. ఏయ్, ప్లీజ్ సార్, చెప్తుంటే సార్, అర్థం సార్, కదా? సార్, వెళ్ళు. సార్, మీ కాళ్ళు ఏయ్, అట్టుకుంటాను ఏయ్, సార్. ప్లీజ్ సెక్యూరిటీ, సార్, సార్, చూస్తావేంటి? సార్, రావయ్యా. సార్, 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 వెళ్ళవా? వెళ్ళు, ప్లీజ్ చెప్పు. సార్, రండి సార్, రండి అవయ్యా, సార్, ప్లీజ్ సార్. కామన్ సెన్స్ లేకుండా వచ్చేస్తారు. ఇలాంటి వచ్చి అక్కడ పెట్టేది Idiots. సీత, సీత, నీకేం కాదు సీత. సీత, నువ్వు లేకుండా నేను బతకలేదు సీత. ప్లీజ్ సీత, నేను డాక్టర్ తీసుకొచ్చాను సీత. బతుకుతావు, నీకేం కాదు, నీకేం కాదు సీత. కొంచెం వచ్చుకో. అమ్మా, ఏమండి, త్వరగా రండి. ఒక్కసారి ఏంటయ్యా ఈ ఒక్కసారి న్యూసెన్స్? చూడండి. మీరు చూస్తే మా ఆవిడ బతుకుతుంది సార్. ప్లీజ్ సార్, మా ఆవిడ అందరినీ బతకలేదు సార్. మీ కాళ్ళు అట్టుకుంటాను ప్లీజ్ సార్. నీలాంటి కేసులు రోజుకి 100 వస్తుంటాయి పోతుంటాయి. అన్నిటికీ మేము ఇలా ఎమోషన్ కాలేం కదా. సార్, అది కాదు సార్. సరే పద, అదేదో చూసేస్తే నీ బాధ నాకు తప్పుతుంది. చూడండి సార్. ఏమైంది సార్? కొంచెం జాగ్రత్తగా చూడండి సార్. సారీ, షీఈ్ డెడ్. తెలుగులో చెప్పండి సార్. ఏం చెప్పమంటావు? అది చచ్చింది. నన్ను చంపకుండా తీసుకెళ్ళు. సీత, 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 నన్ను వదిలి వెళ్ళిపోయావా సీత? నువ్వు లేకుండా నేను బతకలేదు సీత. సీత, సీత, సీత.